శ్రీకాకుళం భక్తులు కూడా చాలా భక్తిగా చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. మన విశాఖపట్నంలో చింతామణి గణపతి చిం దత్తనాథ క్షేత్రం, శ్రీకాకుళం చిం దత్తనాథ క్షేత్రం, విశాఖపట్నం చింతామణి క్షేత్రం. చింతామణి అంటే మనం చింతించిన దాన్ని, మనం ఊహించిన దాన్ని, మన మనసులో అనుకున్న దాన్ని కోరక ముందే మనకి ఇచ్చేటువంటి స్వామియే చింతామణి గణపతి. అటువంటి స్వామిని మనకి ఇక్కడ పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారు అనుగ్రహించి అప్పుడే 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడే 12 ఏళ్ళు అయిపోయిందా అని అనిపిస్తుంది. రేపు ఫిబ్రవరిలో పుష్కర కుంభాభిషేకం, అంటే 12 సంవత్సరాల్ని పుష్కరము అని పిలుస్తారు. మనం కూడా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, గంగా పుష్కరాలు అని చేస్తాం. ప్రతి 12 ఏళ్లకి ఆ పుష్కర తీర్థరాజ ఆయా నదుల్లో ప్రవేశిస్తాడు కాబట్టి పుష్కరము అంటారు. అలాగే ఒక 12 సంవత్సరాలు పూర్తయింది అంటే ఒక చక్రం పూర్తయింది అని అర్థం. ఈ చక్రం పూర్తి అయినప్పుడు మళ్ళీ మనం స్వామికి కుంభాభిషేకం చేసుకోవటం, విశేషంగా హోమాలు, విశేషమైన అభిషేకాలు, అలాగే దేవాలయంలో ఇంకా ఏమైనా పనులు ఉంటే ఆ పనులు చేసుకోవటం అనేది ఒక పద్ధతి. 12 ఏళ్ళు అయింది, ఉపజీవనం రావాలి అని మన ట్రస్టీస్, మాతృమండలి వాళ్ళందరూ ఆహ్వానం చేశారు. చేస్తే ఆ ఆహ్వానాన్ని మన్నించి పూజ్య స్వామిజీ వారు వస్తాను అని అంగీకరించి చెప్పారు. ఎప్పుడు అంటే పిఠాపురం వస్తారు ఫిబ్రవరిలో 6, 7, ఆ తర్వాత 9, 10, 11 ఆ తేదీలో మన విశాఖపట్నం రావచ్చు స్వామిజీ వారు వస్తానని చెప్పారు. అప్పుడు జరిగే కార్యక్రమానికి ప్రారంభంగా ఇప్పుడు మనం సహస్ర మోదక హోమం చేసుకున్నాం. గకార గణపతి సహస్రనామంతో హోమం చేసుకున్నాం. ఈ సహస్రనామం అంటే స్వామిజీ వారికి చాలా ఇష్టం. కరోనా సమయంలో ఎన్నో సందర్భాల్లో స్వామిజీ వారు ఈ గకార సహస్రనామంతో హోమం చేశారు. మీరందరూ లైవ్ చూసుకున్నారు కదా అప్పుడు ఆ కరోనా సమయంలో. అప్పుడు స్వామిజీ వారు చెప్పిన మాట, ఈ గకార సహస్రనామంతో ఎవరైతే సహస్ర మోదక హోమం చేస్తారో వారి సమస్త కష్టాన్ని స్వామి పరిహారం చేస్తాడు అని స్వామి చెప్పారు. ఈరోజు మంగళవారం అంటే గణపతికి చాలా ఇష్టం. అంగారక చతుర్థి అనేది ఎప్పుడైనా కలిసి వస్తే ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఆ రోజు గణపతి వ్రతం చేసుకోవాలి, గణపతిని ప్రార్థన చేయాలి. గణపతి కేవలం మన కష్టాలు పోగొట్టి మనకి సుఖాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు, మనకి యోగ మార్గంలో అనుగ్రహాన్ని కలిగించేవాడు, మనల్ని జ్ఞాన మార్గంలో నడిపించేవాడు. ఇలా మన కర్మ మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ, ఇటు మన జీవన యాత్రలో కానీ మన తోడుండి నడిపించేవాడు ఆ గణపతి స్వామి. కనుకనే ఈరోజు మనమందరం కూడా ఈ ప్రకృతిలో, అద్భుతమైన ప్రకృతి, వైజాగ్ అంతా కూడా చాలా ప్రకృతి మయంగానే ఉంటుంది. అందులోనూ మన ఆశ్రమానికి మనం లోపలికి రాగానే అసలు మనం విశాఖపట్నం సిటీలోనే ఉన్నామా అని అనుమానం వస్తుంది. ఎటువంటి అనుభవం మనకి మైసూర్లో కలుగుతుందో ఆశ్రమంలో, అటువంటి అనుభవమే మనకి విశాఖపట్నం ఆశ్రమంలో కూడా కలుగుతుంది. ఏమిటి కారణం అంటే ఆ ప్రకృతిని అంత చక్కగా పెట్టుతున్నారు. ఇక్కడ ప్రకృతితో పాటుగా ఎంత అవసరమో అంత మాత్రమే నిర్మాణం కూడా చేసుకున్నాం మనం. అటువంటి
ఈ మహాక్షేత్రంలో చింతామణి గణపతి సన్నిధిలో ఇది ఫస్ట్ బర్త్డే గణపతికి అని మనం చెప్పవచ్చు. మనం వార్షికోత్సవం చేసినా కూడా వార్షికోత్సవం ప్రతి సంవత్సరం చేయాలి, మనం చేస్తాం. కానీ 12 సంవత్సరాలకి 1 సంవత్సరంతో సమానం. అది 1 సంవత్సరం మనం ఇప్పుడు హ్యాపీ బర్త్డే చేస్తున్నాం గణపతికి. ఇది హ్యాపీ బర్త్డే ఇయర్ అని చెప్పుకోవచ్చు. పుష్కర సంవత్సరం. అందుకే ఈరోజు గకార సహస్రనామంతో గణపతి సహస్ర మోదక హోమం విద్వాంసులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా శుద్ధంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. మీరందరి కోసం ప్రార్థన చేశారు. మీరందరూ మనస్సులో ఏవేవైతే కోరికలు కోరుకుంటూ ఉన్నారో, ఏ కష్టాలైతే దూరం కావాలి అని ప్రార్థన చేస్తున్నారు, ఏ సంకల్పంతో అయితే ఈరోజు చేరి ఇక్కడ స్వామిని వేడుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి ఆహుతులు స్వామికి సమర్పణ చేస్తూ మీ అందరి కోసము ప్రార్థన చేశారు. అలాగే ఈరోజు సింహాచల స్వామి క్షేత్రం నుంచి మహాప్రసాదం కూడా వచ్చింది. ఇది చాలా విశేషం. చాలా మంచి సందర్భంలో, ఒక మంచి సన్నివేశంలో మనం అందరం ఉన్నాం. నరసింహస్వామి అంటే మన దత్తపీఠంలో చాలా ఒక ప్రత్యేకమైన స్థానం. మీకు అందరికీ తెలుసు, స్వామిజీ వారు పంచాయతన క్షేత్రాలు ప్రతిష్ఠ చేశారు మైసూరు ఆశ్రమంలో. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ సింహాచలం అప్పన్న, అలాగే సత్యనారాయణ స్వామి చాలా విశేషంగా, అన్నవరం సత్యనారాయణ స్వామి చాలా విశేషంగా ఈ క్షేత్రాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారు. అటువంటి ఆ క్షేత్రం నుంచి ఈరోజు అనుకోకుండా ప్రసాదం రావడం కూడా మీకు అందరికీ శుభం అనే ఒక మంచి సూచన. వారికి, ప్రధాన అర్చకులు వారికి, వారి కుటుంబం వారికి అందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం, పూజ్య స్వామిజీ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని ఈ సందర్భంగా చెప్తూ, మీరందరూ ఈ ఆశ్రమాన్ని బాగా చూసుకోండి. ఈ ఆశ్రమంలో జరుగుతూ ఉన్న కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా. మన కంచి స్వామి వారు వచ్చారు. వచ్చి ఆయన మురిసిపోయి, మళ్ళీ నేను ఒకసారి వస్తాను, ఈ ఆశ్రమం నుంచి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అని చెప్పారు. ఇక్కడ రాశివనం, ఈ రాశివనాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఒకసారి ఆ రాశివనానికి ప్రదక్షిణ చేసి అక్కడ మీ నక్షత్రానికి, మీ రాశికి ఏ చెట్టు ఏ వృక్షం ఉందో తెలుసుకుని దానికి కాసిన నీళ్లు పోయండి, లేదా ఒక ప్రదక్షిణ చేయండి. అలాగే మీ నక్షత్ర దోషాలు, రాశి దోషాలు పరిహారం అయ్యేందుకోసం ఆయా వృక్షాలను కూడా మీరు నాటండి. వృక్ష సంపద మనం పెంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంకా వేరే ఏమి కోరాల్సిన పని లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం వింటూ ఉంటాం. అది మనకి ప్రకృతి నుంచే వస్తుంది. ఈ ప్రకృతిని కాపాడుకున్నప్పుడే గణపతి అనుగ్రహం మనకి కలుగుతుంది. మైసూరులో రూములు సరిపోవు, ఇంకా ఎన్నెన్నో రూములు కట్టాలి. స్వామిజీ వారు అడిగితే లాభం లేదన్నారు. లేదు, గ్రీనరీ కాపాడాల్సిందే, మైసూరు ఆశ్రమంలో రూములు తగ్గినా పర్వాలేదు అని చెప్పారు స్వామిజీ. అది ప్రకృతి మీద స్వామిజీ వారికి ఉండేటువంటి అపారమైన గణపతికి మనకందరికీ తెలుసు, ఆయనకి ప్రకృతి ఆరాధన, ప్రకృతి అర్చన అంటే ఎంత ఇష్టం. దేంతో ఎలా మనం పూజ చేసినా కూడా 21 పత్ర పూజ అంటే స్వామికి చాలా ఇష్టం. 21 పత్రాలతో ఆయన్ని పూజించుకుంటే ఆయనకి చాలా ఇష్టం. బహుశా నాకు తెలిసి ఎటువంటి పెద్ద క్షేత్రంలో కూడా లేనటువంటి ఒక వ్యవస్థ మన చింతామణి గణపతి ఆశ్రమంలో ఉంది. ఏంటి అంటే 21 పత్రాలు మనకి ఇక్కడే దొరుకుతాయి ఆశ్రమంలో. ఆ 21 పత్రాలు మనం తీసుకుని, ఈరోజు చూశాను అక్కడ కౌంటర్లో పెట్టాను, 21 పత్రాలు మనమే తీసుకుని మనమే వెళ్ళి స్వయంగా స్వామికి అర్పణ చేసుకోవచ్చు. ఇటువంటి వ్యవస్థ ఎక్కడా లేక చాలా చోట్ల ప్లాస్టిక్ తో ఆయా పత్రాలను తయారు చేసి వాటిని సమర్పణ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం వచ్చింది. ఆ పత్రం లాగా కనిపిస్తే చాలు, ఆ పత్రాన్ని తీసుకెళ్లి స్వామికి సమర్పణ చేయాలి. ఆయన ఇచ్చే ఫలం కూడా ప్లాస్టిక్ లాగానే ఉంటుంది. కనిపిస్తుంది అలాగే, కానీ ప్లాస్టిక్ లాగా ఉంటుంది. అంటే అలా వస్తుంది, అలా పోతుంది.
అందువల్ల మనం ప్రకృతి ఆరాధనే చేయాలి తప్ప వేరే వేరే రకంగా ఇది వాడిపోని పూలు అని చెప్పి ప్లాస్టిక్ పూలు వేయడానికి వీల్లేదు. స్వామి దాన్ని ఒప్పుకోరు. ఇది వాడిపోనటువంటిది అయినా కూడా అది కృత్రిమమైంది. కృత్రిమమైన దాన్ని స్వామి ఇష్టపడు. అకృత్రిమమైన భక్తి ఉండాలి, అకృత్రిమమైన ప్రేమ ఉండాలి. దాన్నే స్వామి ఇష్టపడేది. కృత్రిమమైన దాన్ని స్వామి ఇష్టపడు. అలా మనం అకృత్రిమమైన ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి పత్రాల్ని స్వామికి సమర్పణ చేసే ఒక అవకాశం ఇక్కడ క్షేత్రంలో ఇక్కడే పండి, ఇక్కడే అవి ఆ చెట్లు పెరిగి ఆ పత్రాలు ఇక్కడి నుంచే తీసుకుని స్వామికి సమర్పణ చేస్తున్నాం. ఈ సేవ కూడా మీరందరూ చేసుకోండి. స్వామి సన్నిధిలో భగవద్గీత నిన్న పారాయణ చేశారు. ఈరోజు సౌందర్య లహరి పారాయణ చేశారు ప్రొద్దున. చాలా సంతోషం. ఇంకా బాగా నేర్చుకోండి, అందరికీ నేర్పండి భగవద్గీత, సౌందర్య లహరి. స్తోత్రాలు, పిల్లలకి స్తోత్రాలు చిన్నప్పుడే రావాలి. లేకపోతే మనం వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాం? భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చెప్పుకునే ఒక విధానం, ఒక పద్ధతి మనకి ఉంది. ఏమి తెలియకపోతే ఎట్లా? మనం నేర్చుకోవాలి. భగవద్గీత అందరికీ కూడా నోటికి రావాలి. ఎవరెవరైతే నేర్చుకున్నారో, మైసూర్లో పరీక్ష ఇచ్చేందుకు భయపడుతున్నారో, మీరందరూ భయం వదిలేసి ధైర్యంగా పరీక్ష ఇవ్వండి. మీకు గోల్డ్ మెడల్ వస్తుంది. ధైర్యంగా పరీక్ష. అసలు భగవద్గీత పుట్టిందే భయం పోగొట్టడానికి కదా. మన భగవద్గీత ఎందుకు పుట్టింది? భయం పోగొట్టడానికి. అర్జునుడికి భయం కలిగిందా లేదా? భయం కలిగితే కదా ఏడుస్తారు. ఏపతుశ్చ శరీరమే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్తాత్ పచ్చైవ పరిదహ్యతే. చెప్పాడు కదా ఆయన. జారిపోతోంది నా చేతి నుంచి, గాంధీవం పట్టుకోలేకపోతున్నాను. భయమైంది, భయమైంది, బాధ కలిగింది. అన్ని రకాల విచిత్రాలన్నీ కూడా ఆ మనస్సులో జరిగిపోయాయి. అప్పుడు కదా స్వామి భగవద్గీత ఉపదేశం చేసింది. మరి భయాన్ని పోగొట్టే భగవద్గీతని పట్టుకుని భయం అంటారే మీరు? ఇదంతా ఆశ్చర్యం. ఇది భయం పోగొట్టేది భగవద్గీత అంటే. అందువల్ల ధైర్యంగా మీరు పరీక్ష ఇవ్వండి, భయపడద్దు. అలాగే చూసి చదువుతున్న వారు కూడా కంఠస్థం చేసే అభ్యాసం చేయండి, అలవాటు చేయండి. అలాగే పిల్లల్ని ప్రోత్సహించి వారిని కూడా తీసుకురండి. స్కూళ్ళకి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి. చెప్పాలి, వాళ్ళకి తెలియక కానీ రాకూడదు అని కాదు, పాపం వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు లేదు. ఇంకా మనం వెళ్ళాలి, చెప్పాలి. అప్పుడే మన ధర్మం అనేది, మన సంస్కృతి అనేది నిలుస్తుంది. ధర్మం కోసం మనం పాటు పడకుండా పైకి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ పంపిస్తాడు. నా దగ్గర ఉండొద్దు, మళ్ళీ కిందకి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే మనం ధర్మం కోసం ఏం చేయాలి? మన కోసమే మనం చేసుకున్నాం స్వార్థంగా. ధర్మం కోసం ఏం చేసాం మనం? ఏం చేయాలి? ధర్మం శాశ్వతంగా ఉండేది, మనం శాశ్వతంగా ఉండలేం కదా. శరీరం వెళ్ళిపోతుంది, కానీ మనం చేసిన ధర్మం, మనం చేసిన మంచి పని శాశ్వతంగా ఉంటుంది. అందువల్ల మనం ఉన్నప్పుడే శాశ్వతమైన ధర్మ కర్మ చేయాలి, ధర్మ ప్రచారం చేయాలి. ఎందుకంటే ఆ ధర్మ ప్రచారం అనేదే సమాజానికి చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది. భక్తి ఉంటే భయం ఉంటుంది, భయం ఉంటే పాపం ఉంటుంది. అందువల్ల భక్తి ప్రచారం చేయాలి మనం, ఇంకేముంది అంతే. ఎందుకు ఈ భక్తితో ఏం ప్రయోజనం అని అనకూడదు, చాలా పొరపాటు. భక్తి అనేది మనుష్యుల్ని పట్టి ఉంచుతుంది, మనుష్యులో ఒక అనుబంధాన్ని పెంచుతుంది. అందరం కలిసాము ఈరోజు. ఎందుకు? భక్తి. ఆ భక్తి అనేది కలిపింది. కాకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఏ ప్రాంతాల్లో. సౌత్ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నార్త్ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీరంతా ఎప్పుడు కలుస్తారు? మీరు ఎన్ని ఏళ్ళకి కలుస్తారు? ఆ భక్తి ఉంది కాబట్టి మనల్ని కలిపింది ఆ భక్తి అనేది. కాబట్టి ఆ భక్తి ప్రచారం కోసం మనం ఎంత పాటుపడినా కూడా తప్పులే, ఎంత పాటుపడ్డా కూడా అది తక్కువే. ఇంకా ఇంకా చేయాలి, ఇంకా ఇంకా చేయాలి. మనం చేసిన సేవ బిందు అంతా, చేయాల్సింది సింధు అంతా అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా గొప్పగా చేశాం అని అనిపిస్తుంది మనకి. మనిషి సహజంగానే అట్లా అనుకుంటాడు, కానీ మనసుకి ఎప్పుడు అది రానివ్వకూడదు. ఏం చేసింది ఎంత? చాలా కొంచెం అల్పం, ఇంకా ఎంత ఉంది, పర్వతం అంత ఉంది అనేది మన మనస్సులో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఆ దృష్టితో మీరందరూ కూడా మన చింతామణి గణపతి క్షేత్రానికి సేవ చేసుకోండి. ఈ క్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు
ఇక్కడ మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి, వాటిలో మీరు పాల్పంచుకోండి. ఇలా పారాయణలు, భజన, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, వీటిలో కూడా మీరు పాల్పంచుకోండి. అలాగే ఇంకా అన్నదానం, దత్తభిక్ష, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రూమ్స్ వేశారు, ప్రొద్దున చూశాను, చాలా సంతోషం. ఒక ఆశ్రమానికి కావాల్సినవన్నీ కూడా వచ్చి ఇప్పుడు మన ఆశ్రమం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది అని చెప్పవచ్చు మనం. అటువంటి ఆ స్థితికి విశాఖపట్నం ఆశ్రమం చేరుకుంది. ఈ ఆశ్రమంలో, ఆశ్రమ అభివృద్ధిలో ఇప్పటి నుంచి కాదు, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరెవరైతే సేవ చేశారో, ఇప్పుడు ఎవరైతే సేవ చేస్తున్నారో, ఇక రాబోయే రోజుల్లో ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ సేవ చేయబోతున్నారో వాళ్ళకందరికీ కూడా పూజ్య స్వామిజీ గారి ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉండాలి అని చెప్తూ, ఇక మనం ఆ హోమానికి ఎవరైతే పేర్లు రాయించుకున్నారో వారు సమిధ మీరందరికీ ఇచ్చారు. ఆ సమిధ హోమకుండంలో వేసి జాగ్రత్తగా ఆ ప్రసాదం తీసుకోండి. జై గురు, జై బోలో చింతామణి గణపతి స్వామికి జై.